బాగున్నారా అందరూ? ఇలా జిల్లా ఇల్లు అగిడి గొడ్డు గోద అన్ని బాగున్నాయా? ఇక్కడ చాలా జనం కనిపిస్తున్నారని కాసింత కష్టం సుఖం చెప్పుకుందామని వచ్చానండి. అవును, ఇంతకు నేనెవరో చెప్పలేదు కదా, నేను ఒక పల్లెటూరు దానండి. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. మా కోడలికి పెద్ద ఉద్యోగం వచ్చిందని మా కొడుకు నన్ను ఈ పట్టణానికి తీసుకువచ్చి పెద్ద జనారణ్యంలో పడేసిండండి. నాకైతే ఇక్కడ అస్సలు ఉండబుద్ధి, ఎప్పుడు ఇంటికి పోవాలా అనిపిస్తుంది. మా ఊర్లో ఉన్నట్టు ఇక్కడ చెట్టు లేదు, చేమ లేదు, ఆవులు లేవు, మేకలు లేవు, గొర్రెలు లేవు, కోళ్ళు లేవు, ఆఖరికి కాకులు కూడా లేవా. నేను ఉండకూడగా ఇక్కడ నన్ను ఎర్ర బస్ ఎక్కి మనూరు పోతా అన్న, కానీ మా ఓడింటలేడు. ఇక జనం మాత్రం పుష్కలంగా ఉన్నారండి. రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో, సూపర్ మార్కెట్లలో, షాపులలో ఎక్కడ చూసినా జనమే నేల ఈనినట్లు కనిపిస్తున్నారు. కానీ అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని అట. ఇంతమంది జనం కనిపిస్తున్నారు కానీ ఒక్కరంటే ఒక్కరు మాట్లాడరా. మా ఊళ్ళో అయితే అక్క అన్నండి నావే, వదిన వంట అయిందా అని అందరు వచ్చి కడుపు నిండా ముద్దుగా మాట్లాడతారు. పోనీ మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడదామంటే మా కొడుకు కోడలు పొద్దున పోయి రాత్రికి వస్తారు, వచ్చి అలసిపోయి తొంగుంటారు. ఇక మా మనవరాలతో మాట్లాడదామంటే డ్యాన్స్ అంటది, ట్యూషన్ అంటది, కరాటే అంటది, సంగీతం అంటది, ఒక్క నిమిషమైనా ఇంట్లో ఉండదు. ఇక మా కాలక్షేపానికి ఇంత టీవీ అయినా చూద్దామంటే మా మనవాడు లోగోనో భోగోనో అదేదో ఛానల్ పెట్టుకుంటాడు, పొద్దుస్తమనం దాని మందే ఉంటాడు. ఇక నాకు ఎలా టైం గడవాలి, అందుకే మన ఊరు వెళ్ళిపోతా, నన్ను ఎర్రబడి సెక్కి కొడుగా అన్న. కానీ మా వాడు ఇంటలేడు. ఇంతలో ఒకరోజు అమ్మా అమ్మ అనుకుంటా వచ్చిండు. ఏంటి బిడ్డ అన్న, నీకు ఒక మంచి శుభవార్త చెప్తా. ఆ వార్త వింటే నువ్వు ఎర్ర బస్సు, ఆ దిక్కుమల్లి ఎర్ర బస్సు మర్చిపోతావే, మన ఊరికి వెళ్ళమన్నా వెళ్ళవా అన్నాడు. అబ్బా అబ్బా, అంత మంచి వార్తనారా? మన ఊరిని మై మరిపించేంత మంచి వార్తనా? బేగి చెప్పురా అన్న. అబ్బా ఆగవే, నీకు అన్ని తొందరే, చెప్తా ఆగు, నిదానంగా విను. మన సాకేత్లో ప్రణామ్ మహిళా ఆర్గనైజేషన్ అని కొంతమంది లేడీస్ కలిసి ఒక సంస్థ నడుపుతున్నారట. ప్రతి నెలలో మొదటి మంగళవారము అక్కడ సమావేశమయ్యి ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటున్నారట, ఆటలు ఆడుతున్నారట, పాటలు పాడుతున్నారట, గేమ్స్ పెట్టుకుంటున్నారట, చాలా మంచి కార్యక్రమాలు జరుపుతున్నారట. అంతేకాదు ఉమెన్స్ డే అని, మదర్స్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని మొదలగు అంతర్జాతీయ పండుగలు జరిపి పోటీలు పెట్టి రకరకాల బహుమతులు కూడా అందజేస్తున్నారట. ఇంకో విషయం తెలుసా అమ్మా, నువ్వు మన ఊళ్ళో సహాయం చేస్తావు కదా వాళ్ళకి వీళ్ళకి, అదేవిధంగా వీళ్ళు కూడా సేవా దృక్పథంలో ముందుకు అడిగేస్తున్నారట. ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళిన పిల్లలు, దూర ప్రాంతాలకు వెళ్ళిన పెద్దలకి, బతుకును భారంగా సాగదీస్తున్న వాళ్ళకి జీవితంలో బతకాలన్న ఆశను చిగురింపజేస్తూ, జీవితం కొత్త పుంతలు తొక్కాలని ప్రోత్సహిస్తూ, చేయూతనిస్తూ, వారికి ఎంతో ఆలంబనగా ఉంటూ వాళ్ళని శాంతిపథం వైపు నడిపిస్తున్నారట. చాలా మంచి పని కదమ్మా, నీకు ఇలాంటి అంటే చాలా ఇష్టం కదా, అందుకే నీకు శుభవార్త అని చెప్పాను. వెంటనే నువ్వు అందులోకి వెళ్ళమ్మా, అప్పుడు మన ఊరు వెళ్ళమన్నా వెళ్ళవు అన్నాడు. అబ్బో, ఇది సిటీ, ఇక్కడ మస్తు చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. నాకు ఇంగ్లీష్ రాదాయే, హిందీ రాదాయే, చీరన్నా చక్క గట్ట రాదాయే, నేను వెళ్ళ కొడుకా, నేను వెళ్ళా అన్న. అప్పుడు మా కోడలు వచ్చి, లేదమ్మా అక్కడ అందరు చాలా బాగా మాట్లాడతారట, ఆంటీ బాగా చూసుకుంటారట, మీరు వెళ్ళండి, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా వెళ్తుంది అని చెప్పింది. సరే చూద్దాంలే, వీళ్ళిద్దరు చెప్తున్నారు కదా, ఒక్కసారి వెళ్ళి చూస్తే దాని బండారం ఏదో బయటపడుతుంది. వెళ్దామని వెళ్ళానండి. అబ్బో అబ్బో అబ్బో, ఎంతమంది ఆడవాళ్ళు ఇంగ్లీషు ఫటాఫట మాట్లాడుతున్నారండి. ఇక హిందీ అయితే చెప్పుడే వద్దు, కాకులు కాకులు కాకులు, నాకైతే సమరైతే లేదు. అమ్మో, నాకు చాలా భయం వేస్తుంది, వీళ్ళతో నేను స్నేహం చేయగలనా, వీళ్ళతో నేను మాట్లాడగలనా అని గుబులుగా వెళ్ళానండి. ఏమో అనుకున్నానండి, కానీ చాలా బాగుంది. అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా ఆహ్వానిస్తున్నారు, ప్రతి ఒక్క పండుగ జరుపుతున్నారు, చాలా బాగుంది.
అబ్బా నాకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయండి. ఒక్క మాటలో చెప్పాలంటే నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందండి. అన్నట్టు మర్చిపోయానండి, ఈ మధ్యలో అమ్మ నువ్వు మహిళా ఆర్గనైజేషన్కి వెళ్తున్నావు కదా, అందరూ పరిచయం అవుతారు కదా, నీకు అవసరం పడుతుందని మా అబ్బాయి మొబైల్ కొనిచ్చాడండి. ఆగండి ఆగండి, ఏదో కాల్ వస్తుంది, జస్ట్ 1 minute ఆగండి. హలో హలో, హూ ఆర్ యూ? యా, ఐ యామ్ శారదా స్పీకింగ్. ఓరి బాబు నువ్వా? ఏంటి మీ నాన్నగారు వచ్చారా? బా ఇన్నాళ్ళకు చాలా మంచి పని చేశారా. ఆ పల్లెటూరులో పేడ పిసుకుంటూ ఎన్నాళ్ళని ఉంటారు. ఓకే, మీల్స్ చేసి రెస్ట్ తీసుకోమను. ఐ విల్ కమ్ ఆఫ్టర్ 1 hour. మా యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరుగుతుంది, నేను ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. బై నాన్న, సీ యూ. ఏమండి మా హస్బెండ్ వచ్చారట, నేను ఇంటికి వెళ్ళి నేర్చుకున్న విషయాలన్నీ చెప్పాలి. బాయ్, వస్తా. ఆగండి ఆగండి, మా ఆయన గుర్తొస్తే నాకు చాలా గుర్తులేస్తుంది. ఎందుకంటారా, మా వారికి మెన్స్ ఆర్గనైజేషన్ లేదుగా. ఎంత బాగా చెప్పినా వేసేలమ్మ, నాన్న కూడా నీతో పట్టం వచ్చేస్తానా. అక్కడ మా ఊళ్ళందరితో మెన్సార్టేషన్ పెడతాను. ఏంటంటే సెలమ్మ ఓకేనా? నాకు కూడా పాడుతున్నాను పట్టమా, పెనాంకి వచ్చేస్తాను. పెనాంకి థ్యాంక్ యూ. శ్రీమతి శారద గారు పల్లెటూరు పడుచు ప్రణాళిక వైపు నడుచు అనేటువంటి చక్కటి మోనాక్షన్ని మనందరికీ ప్రదర్శించి చక్కటి విషయాల్ని సంక్షిప్తంగా తెలియజేసినందుకు మీ అందరి తరఫున మరొక్కసారి క్లాప్స్తో ఆమెను అభినందించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఇంతవరకు అందరూ